ఇండస్ట్రీ లేటెస్ట్ స్కిల్స్ తో బెస్ట్ కెరియర్ మీ సొంతం 100% ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ టాప్ ప్లేస్మెంట్స్ కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి రాయ్ యూనివర్సిటీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. అంతర్జాతీయంగా ఇప్పుడు విచిత్రమైనటువంటి ఆసక్తికర కీలకమైనటువంటి పరిణామం కనిపిస్తోంది. అది పాకిస్తాన్కి సంబంధించినటువంటి వార్త. ఇరాన్ అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తున్నటువంటి పాకిస్తాన్కు ఇప్పుడు సరికొత్త చిక్కులు అనేవి వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించినటువంటి అబ్రహాం అకార్డ్లో చేరాలని అమెరికా నుంచి ఒత్తిడి ఒకవైపు పాకిస్తాన్కు పెరుగుతూ ఉంటే, ఇంకొక వైపు అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులు పాకిస్తాన్కి డెడ్ లైన్ కూడా పెడుతున్నారు. ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలని అమెరికా చేస్తున్నటువంటి డిమాండ్తో పాక్ ప్రభుత్వం ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు పాకిస్తాన్ జరుపుతున్నటువంటి సంధి ప్రయత్నాలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారాయి. ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చల కోసం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. అయితే ఈ చర్చల వెనుక అమెరికా ప్రయోజనాలు, ఒకవేళ అదే కనుక నిజంగా జరిగితే పాకిస్తాన్ పరోక్షంగా ఇజ్రాయెల్కు మద్దతు ఇవ్వాలి. ఒకవేళ ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తోంది అంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అని లష్కరే తోయిబాకు చెందినటువంటి కీలక ఉగ్రవాది సైఫుల్లా కసూరి తీవ్రమైనటువంటి హెచ్చరికలు పాకిస్తాన్కు జారీ చేశారు. మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి భౌగోళిక రాజకీయ సమీకరణల వేళ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి తీవ్రమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇజ్రాయెల్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక దేశంగా గుర్తించొద్దని, ఒకవేళ ముస్లిం దేశాలు అందులోనూ పాకిస్తాన్ కనుక ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తిస్తే పాకిస్తాన్ పూర్తిగా నాశనం అవుతుంది అంటూ పాకిస్తాన్ని సైఫుల్లా హెచ్చరించారు. ఇటీవల జరిగినటువంటి పాక్ సౌదీ రక్షణ ఒప్పందాన్ని సైతం ఇజ్రాయెల్ వ్యతిరేక సైనిక వ్యూహంగా వక్రీకరిస్తున్నారు సైఫుల్లా. స్థానిక జిహాదీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అబ్రహాం అకార్డ్స్ ఫ్రేమ్ వర్క్లో చేరాలంటూ పాక్ను ఆహ్వానించిన నేపథ్యంలోనే సైఫుల్లా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు సైఫుల్లా ఎవరు? సైఫుల్లా పహల్గామ్లో జరిగినటువంటి అటాక్లో ప్రధానమైనటువంటి సూత్రధారి. సైఫుల్లా కసూరి ఐక్యరాజ్యసమితి నిషేధించినటువంటి లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయీద్కు అత్యంత ఆప్తుడైనటువంటి వాడు. లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్, పహల్గామ్ దాడి సూత్రధారి సైఫుల్లా కసూరి నేరుగా వార్నింగ్ ఇస్తున్నాడు. పాకిస్తాన్లో ఏ నాయకుడైనా, ఆర్మీ అధికారైనా ఇజ్రాయెల్కు మద్దతు ఇవ్వడానికి లేకుంటే దౌత్య సంబంధాలు పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తే వారిని వదిలిపెట్టాం, వారిని చంపేస్తామంటూ సైఫుల్లా కసూరి హెచ్చరిస్తున్నాడు. ఇక భారత్ నిఘా సంస్థల రికార్డుల ప్రకారం చూస్తే కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడికి మాస్టర్ మైండ్గా వ్యవహరించినటువంటి సైఫుల్లా కసూరి ముస్లిం ప్రపంచంలో అంటే ఇస్లామిక్ నేషన్స్కి సంబంధించి పాకిస్తాన్ను ఒక కేంద్రంగా, ఒక సైనిక శక్తిగా చిత్రీకరించేందుకు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఆయన మాట్లాడారు. పాలకులైనా రాజులైనా సరే ఇజ్రాయెల్ను యూదుల దేశంగా ఎవరు అంగీకరించినా వారు సర్వనాశనం అయిపోతారు. ముస్లిం ప్రపంచం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇజ్రాయెల్ను దేశంగా గుర్తించబోదు, మేము అంగీకరించము అంటూ ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలతో రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలను ఆయన సోషల్ మీడియా వేదికగా చేశారు. మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇజ్రాయెల్తో సంబంధాల పునరుద్ధరణ గురించి ఆలోచిస్తున్న ముస్లిం దేశాలను లక్ష్యంగా చేసుకుని నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా చేస్తున్నటువంటి తీవ్రమైనటువంటి హెచ్చరికలు ఇవి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో సాగుతున్నటువంటి అబ్రహాం అకార్డ్స్ ఫ్రేమ్వర్క్లో మరిన్ని ముస్లిం దేశాలు చేరాలన్న ప్రతిపాదనను పాకిస్తాన్ బహిరంగంగానే తిరస్కరించింది. అయినప్పటికీ సైఫుల్లా చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్లో వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. పాకిస్తాన్ చెప్పినట్టుగా స్వతంత్ర పాలస్తీనా రాజ్యం ఏర్పడిన తర్వాతే ఇజ్రాయెల్ను గుర్తిస్తామని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ గతంలోనే పునరుద్ఘాటించారు. అయితే ఇలాంటి దౌత్యపరమైనటువంటి పరిణామాలను లష్కరే తోయిబా వంటి సంస్థలు తమ సొంత లాభం కోసం వాడుకుంటున్నాయని, అంతర్జాతీయంగా ఇస్లామిక్ దేశాలకు రక్షకులుగా చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని భద్రతా నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇక పాక్ సౌదీ రక్షణ ఒప్పందం మీద కూడా సైఫుల్లా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కసూరి తన ప్రసంగంలో 2025లో పాకిస్తాన్ సౌదీ మధ్య కుదిరినటువంటి రక్షణ ఒప్పందం గురించి మాట్లాడారు. ఈ ఒప్పందం ద్వారా పాకిస్తాన్ ఇజ్రాయెల్పై దాడులు చేసేందుకు మార్గం సుగమమైంది అని చెప్పారు. గతంలో పాకిస్తాన్ నుంచి ఇజ్రాయెల్ 4,000
4000 కిలోమీటర్ల దూరంలో ఉండేది. కానీ నేడు శత్రువులను తుది ముట్టించడానికి సాంకేతిక వనరులు ఉన్నటువంటి పాకిస్తాన్ సౌదీ అరేబియా సాయం వల్ల ఇజ్రాయెల్కు కేవలం 400 కిలోమీటర్ల దూరంలోనే సైనికులను మోహరించింది అంటూ కసూరి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాడు అనేటువంటి మాట వినిపిస్తోంది. ఈ క్రమంలోనే సౌదీ అరేబియాను ఇస్లామిక్ ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక నాయకుడిగా, పాకిస్తాన్ను రక్షణ రంగ నాయకుడిగా అభివర్ణిస్తున్నారు. ఈ ప్రసంగాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నటువంటి భారత్ నిఘా వర్గాలు కసూరి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. జిహాదీ సిద్ధాంతాన్ని మిడిల్ ఈస్ట్ భౌగోళిక రాజకీయాలకు ముడిపెడుతూ ఆయన యువతను రెచ్చగొడుతున్నారు అంటూ మన అధికారులు అయితే దాన్ని ఖండిస్తున్నారు. దీంతో పాటుగా సౌదీ భద్రతా ఒప్పందానికి ఇజ్రాయెల్కు ఎలాంటి సంబంధం లేదు అనేది భద్రతా అధికారులు చెప్తున్నటువంటి మాట. ఇది కేవలం ప్రాంతీయ భద్రతా సహకారం కోసం ఉద్దేశించిందే తప్ప ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుని 400 కిలోమీటర్ల దూరంలో ఎలాంటి సైనిక మోహరింపులు జరగలేదని ఉన్నత స్థాయి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మిడిల్ ఈస్ట్లో శాంతి స్థాపన పేరుతో ఇజ్రాయెల్తో ముస్లిం దేశాలు సంబంధాలు ఏర్పరచుకునేలా అమెరికా అబ్రహాం ఒప్పందాన్ని అంటే అబ్రహాం అకార్డ్ని ముందుకు తీసుకొచ్చింది. ఇప్పటికే కొన్ని అరబ్ దేశాలు దీనికి అంగీకరించాయి. ఇప్పుడు పాకిస్తాన్ని కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వాలి అంటూ అమెరికా చెప్తోంది. ఒకవైపు ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి పాకిస్తాన్కు అమెరికా సహాయం కావాలి. మరోవైపు ఇజ్రాయెల్ని కనుక గుర్తిస్తే దేశీయంగా తీవ్రమైనటువంటి పరిణామాలు తలెత్తబోతున్నాయి. అది కూడా ఇప్పుడు సైఫుల్లా చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో మధ్యలో ఇరుక్కున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్ ప్రస్తుతం అత్యంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. అమెరికాతో సంబంధాలను అయితే తెగతెంపులు చేసుకోలేదు, అలాగని ఇజ్రాయెల్ను ఆమోదించలేదు. అంతర్జాతీయంగా ఇప్పుడు చిక్కుల్లో ఇరుక్కోబోతోంది. మరోవైపు స్వయంగా పెంచి పోషించినటువంటి ఉగ్రవాద సంస్థలే ఇప్పుడు పాక్ ప్రభుత్వంపై తిరగబడుతున్నాయి. దేశాన్ని శాసించే ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కూడా ఉగ్రవాదుల హిట్ లిస్ట్లోకి వెళ్లారు అనేటువంటి మాట ఇప్పుడు ఆ దేశాన్ని సంక్షోభంలోకి అస్థిరతకు సూచిస్తోంది. ఇక ఇరాన్ అమెరికా మధ్య రాయబారం నడపాలని ఆశించినటువంటి పాకిస్తాన్ సొంత దేశంలో తీవ్రవాద శక్తుల భయంతో ఏ నిర్ణయం తీసుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతోంది. అందువల్లే ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అమెరికా మాట వినబోతోందా, లేకపోతే తాను పెంచి పోషించినటువంటి ఉగ్రవాదుల మాట వినబోతోందా? ఇజ్రాయెల్ని ఒక దేశంగా అంగీకరించాలి అనేటువంటి మాట అమెరికా చెప్తోంది. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి ఇజ్రాయెల్ని కనుక ఒక దేశంగా పాకిస్తాన్ గుర్తిస్తే అంతం చేస్తాం, సర్వనాశనం అయిపోతోంది అని సైఫుల్లా హెచ్చరిస్తున్నారు. ఏం జరగబోతోంది? పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? మీరేమనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో తెలియజేయండి.